అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది తెలుగు సోల్‌ఫుల్ ఫ్రెండ్. ఈరోజు కథ తెలుసుకుందామా? సుమారు 500 సంవత్సరాల క్రితం విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు అనే మహారాజు పరిపాలించేవారు. ఒకరోజు రాత్రి రాజుగారి నిద్రలో ఒక అద్భుతమైన కల వచ్చింది. ఆ కలలో ఆకాశంలో తేలుతూ ఉండే లక్ష దీపాలతో మెరిసే ఒక అందమైన భవనం కనిపించింది. తలుచుకుంటే చాలు మాయమైపోయే ఆ భవనం రాజుగారి మనస్సును పూర్తిగా ఆకట్టుకుంది. ఆ కలను రాజుగారు ఎంతకీ మర్చిపోలేకపోయారు. మరుసటి రోజు సభలో తాను చూసిన కలను వివరించి ఆ భవనాన్ని నిజంగా కట్టాలి అని తన నిర్ణయాన్ని అందరికీ తెలిపారు. అది విన్న మంత్రులు, సభాసదులు ఆశ్చర్యపోయారు. స్వామీ, గాలిలో తేలే భవనాన్ని ఎలా కట్టగలం? అది అసాధ్యం కదా అని అన్నారు. రాజుగారికి నచ్చచెప్పడానికి చాలా ప్రయత్నించారు. కానీ రాజుగారు కోపంగా ఇలా అన్నారు. నాకు అవన్నీ అవసరం లేదు. నా కల నిజం కావాలి అంతే. అలాంటిది కట్టిన వారికి నేను 1,00,000 వరహాల బహుమానం ఇస్తాను. లేకపోతే మీరు అందరూ నాకు కనిపించకండి అన్నారు. అది విన్నవారంతా భయంతో నిర్ఘాంతపోయారు. రోజులు గడిచినా రాజుగారు మాత్రం ఆ కలను మరవలేదు. ఒకరోజు ఆ సభకి ఒక వృద్ధుడు వచ్చాడు. నెరిసిన జుట్టు, గడ్డం, మీసాలు, కర్ర పట్టుకొని చాలా కష్టం మీద నడుస్తున్నాడు. స్వామీ, నాకు అన్యాయం జరిగింది. మీరే నాకు న్యాయం చెయ్యాలి అని అన్నాడు. రాజుగారిని చాలా దీనంగా ప్రార్థించాడు. అప్పుడు రాజుగారు దయతో నీకేం అన్యాయం జరిగింది? నిర్భయంగా చెప్పు. నేను ఖచ్చితంగా న్యాయం చేస్తాను అన్నారు. అప్పుడా వృద్ధుడు, మహారాజా, నా దగ్గర 100 నాణాలు ఉన్నాయి. అవి ఎవరో దొంగిలించారు. ఎవరో దొంగిలించారు కూడా నాకు తెలుసు. వాటిని నాకు ఇప్పించండి అన్నాడు. రాజుగారు ఆశ్చర్యంగా ఎవరు దొంగిలించారు? ఎక్కడ జరిగింది? అని అడిగారు. వృద్ధుడు కొంచెం తడబడుతూ నా 100 నాణాలను దొంగిలించింది మీరే మహారాజా. నిన్న రాత్రి నా కలలో మీరే ఆ పని చేశారు అన్నాడు. సభ అంతా నిశ్శబ్దం. రాజుగారికి కోపం వచ్చింది. ఏమిటా వెటకారం? కలలో జరిగిన దాన్ని నిజమని ఎలా అంటావు? అని గట్టిగా అడిగారు. అప్పుడు ఆ వృద్ధుడు తన గడ్డం, మీసాలు తీసేసి కర్రను పక్కన పెట్టి వేషాన్ని విప్పేశాడు. అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అతను మరెవరో కాదు, తెనాలి రామకృష్ణుడు. అప్పుడు తెనాలి నవ్వుతూ ఇలా అన్నాడు. క్షమించండి మహారాజా, మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో అర్థం చేసుకోవడానికే నేను ఇలా చేశాను. అప్పుడు రాజుగారికి వెంటనే విషయం అర్థమైపోయింది. ఆయన చాలా గట్టిగా నవ్వుకున్నారు. తెనాలి తెలివిని, చమత్కారాన్ని హృదయపూర్వకంగా అభినందించారు. దీని నుండి మనం తెలుసుకోవాలి ఏంటంటే, కలలు కనడం మంచిదే. వాటిని నిజం చేయాలి అనుకోవడం కూడా మంచిదే. కానీ ఆ కల సాధ్యాసాధ్యాలను కూడా మనం ఆలోచించాలి. ఈ వీడియో మీ మనసుకి ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాం. మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో మాకు ఖచ్చితంగా తెలియజేయండి. మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం తెలుగు సోల్‌ఫుల్ ఫ్రెండ్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ.